ఎన్ని శ్రమలుండా, ఎన్ని కష్టాలుండా, దేవుని పని విషయంలో, దేవునితో నడిచే విషయంలో ఎక్కడ తగ్గకూడదు. అసలు ఉంటే ఉన్నాయి, చేసేదే ఉన్నాయి. సరే, దేవుడిని వదిలిపెట్టి ఈ బాధలను బట్టి బయటికి పోతే ఎప్పుడన్నా ఈ బాధలో మానేస్తాం, చర్చి మానేస్తాం, ఇంటి దగ్గరే పడుకుంటాం, ప్రార్థన చేయకుండా పడుకుంటాం, విసుకొస్తుంది, దేవుడిని మానేద్దాం, దేవుడిని వదిలేద్దాం. అప్పుడు పోతాయా? ఎక్కడికి పోతాయి అప్పుడు? పోనీ ఈ బాధలు తీర్చగలిగిన వాడు ఇంకెవడైనా ఉన్నాడా? ఆయన తప్ప ఇంకెవరున్నారు? మరి ఇంకా ఆప్షనే లేనప్పుడు ఎక్కడ ఉండాలి? చచ్చిన బ్రతికిన దేవుని పదాల దగ్గరే పడి చావాలి. పెడతాడు, చంపుతాడు, బ్రతికిస్తాడు. అంతేగాని సంవత్సరం ప్రార్థన చేసి అయినా పోవాలా, 6 నెలలు చేసి అయినా పోవాలా, 10 రోజులు ఉపవాసం ఉండి అయినా పోవాలా, అయిగా నెలంతా ఉండను అయినా. ఏమో దేవుని చిత్తం మనకు తెలీదు. ఆయన చిత్తం ఏంటో ఉంచాలనుకుంటున్నాడు, తీయాలనుకుంటున్నాడు. ఏ స్థితిలో ఉంచినను దేవుణ్ణి అయితే మనం వదిలిపెడతామా? ఏ స్థితిలో ఉంచినను దేవుడు మనం వదిలిపెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన తప్ప ఇంకొకడు మనకి లేదు. పేతురు అంటాడు, మరి ఎవని యొద్దకు వెళ్ళుదును? వెళ్ళిపోమంటున్నావు ఒక ప్రభువా, ఎక్కడికి వెళ్ళమంటావు? నువ్వు చెప్పు, 4 దిక్కులు చూసిన నీ వంటి దేవుడు ఇంకెవడైనా ఉన్నాడా? నీలాగా మాట్లాడేవాడు, నీలాగా సహాయం చేసేవాడు, నీలాగా ప్రేమగా ఆప్యాయంగా పలకరించేవాడు, ధైర్యం చెప్పేవాడు, నీలాగా పాపక్షమాపణ ఇచ్చేవాడు, పరలోకానికి చేర్చు ఇంకెవరున్నారు నువ్వు తప్ప? నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళమంటావు? నన్ను అన్నం పెడితే అన్నం తింటా, పెట్టబోతే అట్టగా ఉపవాసం ఉంటా, బాధలు బాగొడితే సంతోషించి ఆరాధన చేస్తా, పోకపోయినా కన్నీళ్లతోనే ఆరాధన చేస్తా, లేచి నడిచి ఓపికిస్తే నీ మందిరాన్ని నడుచుకుంటా, ఇవ్వలేదా మంచంలో పడుకుని అట్లాగే నిన్ను స్తుతిస్తా. అన్ని సమకూడి జరిగినాయా? కూటమి పెట్టుకుని ఇంట్లో నిన్ను కనపరుస్తా. ఏమి నువ్వు సమకూర్చలేదా? నేను ఒక్కదాన్ని నిన్ను కనపరుస్తా. ఎక్కడ నీ విషయంలో అయితే మాత్రం తగ్గేదే. అలాంటి నడక దేవునితో మనం ఉండాలి. విసుగుదల చెందొద్దు. ఈ రాత్రి వచ్చిన ఏడుపు రేపు ఉదయమున దేవుడు సంతోషంగా మారుస్తాడంట. దేవునికి స్తోత్రం. ఇదంతా దేవుడు సరిచేయాలంటే ఆయన అంటే ఏంటో మనకు అర్థం కావాలి. దేవుడిని వదిలిపెట్టి ఇవన్నీ సమస్యలన్నిటిని బట్టి దేవుడిని పక్కన పెట్టి పోతాం. పోయినాక అప్పుడు ఎక్కడికి పోతాం? దేవుడు అనేవాడు నీకు అర్థం కాకపోతే నీ బాధలు ఎప్పటికీ పోవు. ఎప్పుడైతే దేవుణ్ణి గురించిన గమనిక మనకు వస్తుందో దయ, గుర్తుపెట్టుకోలే మాట ఏమొస్తుంది? దయ ఏం చేస్తుంది తెలుసా? విడిచిపెట్టదు. ఆ దయ మనల్ని విడువక ఏం చేస్తుంది? ఆ దయ ఏడుపు బాగొట్టి సంతోషం తీసుకొచ్చి